ఒకానొక చిన్న గ్రామంలో రాము అనే యువకుడు ఉండేవాడు. రాము చాలా కష్టపడి పనిచేసేవాడు, కాని అతని కుటుంబం చాలా పేదరికంలో ఉండేది. అతని తల్లిదండ్రులు అతనికి మంచి విద్య ఇవ్వగలిగేవారు కాదు. కాబట్టి రాము చిన్నప్పటి నుంచి వ్యవసాయంలో సహాయకుడిగా పనిచేసేవాడు. కాని రాముకు ఒక కల ఉండేది. అతను ఒకరోజు పెద్ద వ్యక్తిగా మారి తన కుటుంబాన్ని సంతోషపెట్టడానికి ఎంతో కృషి చేసేవాడు. రాము ఒక వ్యవసాయ పొలంలో కష్టపడి పనిచేస్తున్నాడు. అతని ముఖం వ్యాకులతో నీటి చుక్కలు పడుతుండగా కాని అతని కళ్లలో ఉన్న ఆశతో ప్రకాశిస్తుంది. అతను తన గ్రామంలోని పిల్లలకు చదువు నేర్పించడానికి ఒక చిన్న పాఠశాల ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. రాము ఒక చిన్న గుడిసెలో పిల్లలకు చదువు నేర్పిస్తున్నాడు. పిల్లలు ఆనందంగా కూర్చుని ఉండగా రాము వారికి పాఠాలు చెప్తుంటే అతని ముఖంలో సంతోషం ప్రతిబింబిస్తుంది. అతను రోజురోజుకు కష్టపడ్డాడు. స్వల్ప డబ్బు సంపాదించి పుస్తకాలు, స్లేట్లు కొనుగోలు చేసేవాడు. రాము, అతని స్నేహితులు కలిసి పెద్ద పాఠశాల నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారు. వారు ఇటుకలు ఎత్తి సిమెంట్ కలిపి గోడలు నిర్మిస్తున్నారు. రాము ముఖంలో సంతోషం, ఉత్సాహం ప్రతిబింబిస్తుంది. అతను స్వయంగా కూడా చదువుకునేందుకు సమయం కోసం చేసుకున్నాడు. అతను పెద్ద స్వప్నం అయిన ఒక పెద్ద పాఠశాల నిర్మాణానికి సహాయం చేయడానికి అనేక మంది స్నేహితులు, సహాయకులను సంపాదించుకున్నాడు. పెద్ద పాఠశాల ప్రారంభోత్సవంలో గ్రామస్తులు ఊరేగింపుగా ఉన్నారు. రాము పాఠశాల గడియారం దగ్గర నిలబడి పిల్లలు ఆనందంగా పాటలు పాడుతుండగా అతని కళ్లలో సంతోషం వెలుగుతుంది. చివరికి రాము స్వప్నం నెరవేరింది. అతను తన గ్రామానికి ఒక పెద్ద పాఠశాలను నిర్మించాడు. అక్కడ అనేక మంది పిల్లలు చదువుకునేలా చేశాడు. అతని కుటుంబం, గ్రామస్తులు అతనిపై గర్వపడ్డారు. అతని కృషిని మెచ్చుకున్నారు. రాము పాఠశాలలో పిల్లలతో కలిసి ఉండగా వారితో చర్చిస్తున్నాడు. పిల్లలు అతని చుట్టూ ఉండగా అతని ముఖంలో సంతోషం, సంతృప్తి ప్రతిబింబిస్తుంది. రాము యొక్క కథ మాత్రమే కాదు, అతను సాధించిన విజయం అందరికీ ఒక స్ఫూర్తిగా నిలిచింది. అతను నిరుద్యోగం, సాహసం, ఉత్సాహంతో తన స్వప్నాన్ని నెరవేర్చుకున్నాడు. రాము గ్రామస్తులతో కలిసి మాట్లాడుతూ వారి సహాయం కోరుతూ ఉంటాడు. అతను తన స్వప్నం గురించి గ్రామస్తులతో చర్చిస్తాడు, వారి మద్దతును కోరుతాడు. గ్రామస్తులు అతని ఉత్సాహాన్ని చూసి సంతోషించి అతనికి సహకరిస్తారు. రాము పాఠశాలలో పిల్లలకు పాఠాలు బోధిస్తూ వారితో సహకరిస్తూ ఉంటాడు. అతను పిల్లలకు సరళమైన సూత్రాలను వివరిస్తూ వారి ప్రశ్నలకు సమాధానం చెప్తూ ఉంటాడు. పిల్లలు అతని బోధనలో ఆసక్తిగా ఉండగా అతని ముఖంలో సంతోషం ప్రతిబింబిస్తుంది. ఈ కథ రాము యొక్క ప్రేరణాత్మక ప్రయాణాన్ని చూపిస్తుంది. అతను తన స్వప్నాన్ని నెరవేర్చుకోవడానికి ఎదుర్కొన్న సవాళ్లు, విజయాలను చిత్రీకరిస్తుంది. ఈ కథ ద్వారా మనం అందరూ మన లక్ష్యాల వైపు పయనించడానికి ప్రేరణ పొందవచ్చు. మన స్వప్నాలను నెరవేర్చుకోవడానికి ఎంతో సాధ్యమని గ్రహిస్తాము.